అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? ఈరోజు మా శివాలయంలో, అంటే మేము ఉంటున్న ఊర్లో శివాలయంలో ఘనంగా సంబరాలు అయితే జరిగినాయండి. అసలు అవి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సరే రండి, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే టైం మనకి మార్నింగ్ 4:30 అయ్యిందండి. నాకు పనులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కొంచెం ఎర్లీగా లేచి తలకు స్నానాలు అందరం చేసి చక్కగా రెడీ అయిపోయాం అనమాట. అయితే ఇక్కడ చూస్తున్న స్వీట్స్ కూడా ఏంటంటే 10 కేజీలు స్వీట్స్ అయితే తెప్పించానండి. మన ఆరాధ్య అరవింద్ పేరు మీద ఇవ్వాలి. అలాగే మన ఇంట్లో పెళ్ళి అయితే జరుగుతుందని చెప్పాను కదండి, మా సాయిది. సో వాడి పెళ్ళి కూడా ఘనంగా జరగాలి, పిల్లలిద్దరూ బాగుండాలని చెప్పి 10 కేజీ స్వీట్స్ అయితే చేయించాను అనమాట. సో ఈరోజు మా ఊరు శివాలయంలోనే సంబరాలు అనమాట. అలాగే ఈ సారి అంతా చూస్తున్నారు కదండి, ఇదంతా సారి ఊరేగింపుకి రెడీ అయిందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, స్వీట్స్ అన్నీ కూడా ఇలాగా మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో నుంచి ఊరేగింపుకి అయితే బయలుదేరడానికి రెడీగా ఉన్నాయన్నమాట. మేము కూడా అక్కడికే వెళ్ళిపోయాం. అయితే యాక్చువల్గా నాకు వేరే పని ఉందని చెప్పి పిల్లల్ని అయితే రెడీ చేసి స్వీట్స్ వాళ్ళకి అప్పచెప్పి ఇద్దరు టీచర్స్ని అప్పచెప్పి నేనైతే బయటికి వచ్చాను అనమాట. అర్జెంట్ పని వచ్చింది ఆ రోజైతే. సో ఇంకా స్వీట్స్ అన్నీ కూడా ఇలాగా ఊరేగింపుకి రెడీ అయ్యని చెప్పాను కదా. సో ఊర్లో అందరూ కూడా కలిసి ఊరేగింపుకి రెడీ అయ్యారనమాట. చూస్తున్నారా, చక్కగా నిండుగా అందరూ కూడా రెడీ అయ్యి ఇలాగా ఊరంతా తిరిగి స్వీట్స్ అంతా ఊరంతా తిప్పి వీధుల్లో తిప్పారనమాట. ఇదంతా తిరిగి మళ్ళీ శివాలయంకి అయితే వెళ్తున్నాయి. ఇదంతా మన స్కూల్ ముందు నుంచండి. వీళ్ళందరూ కూడా శివాలయంకి వెళ్తున్నారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, అన్ని వీధులు తిరిగి సారంతా ఊరేగింపు అయితే అయిందనమాట. అవన్నీ కూడా తీసుకొచ్చి శివాలయం వైపు వెళ్తున్నారు. చాలా ఘనంగా జరిపించారండి ఈసారి ఊరేగింపు అంతా కూడా. ప్రతి ఇయర్ ఇలానే అవుతుంది, కాకపోతే ఈ ఇయర్ మీకు నేను షేర్ చేస్తున్నాను. మన పిల్లలు కూడా లంగావనిలో భలే ఉన్నారు కదా. నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయించాలండి, పిల్లలకి అన్నీ తెలుస్తాయి. నిజంగా ఇవన్నీ కూడా పిల్లలు కూడా తెలియచేయాలని చెప్పి ఈసారి అయితే నేను పిల్లల్ని పంపించాను. వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి ఖాళీగా ఉన్నారు. ఈరోజు డాన్స్ క్లాస్ కూడా లేదు, అలాగే వేదం క్లాస్ కూడా లేదనమాట. హాలిడేస్ ఒక 3 days. సరే ఉన్నారు కదా అని చెప్పి వీళ్ళతో నేను పంపించాను. వాళ్ళు కూడా అన్నీ తెలుసుకుంటారు కదా, గుడిలో ఏంటయింది ఏంటనేది మంచి విషయాలు అయితే తెలుస్తాయి కదా. అయితే మన పంతులు గారు సారి అంతా కూడా పట్టుకొని గుడి చుట్టూ 3 సార్లు అయితే ప్రదక్షిణ చేయించారండి. చేయించిన తర్వాత శివాలయంలోకి అయితే వచ్చారనమాట. చూస్తున్నారు కదా, తెచ్చిన స్వీట్స్ అన్నీ కూడా, అంటే తెచ్చిన సార్ అంతా కూడా శివాలయంలో ఇలా కిందన పెట్టి స్వామివారికి అభిషేకం అయితే చేయించారండి పాలతోని. ఎంతమంది వెళ్తే స్వామివారికి అభిషేకం అయితే చేయించారండి పాలతోని. ఎంతమంది వెళ్తే అందరితో కూడా పాలాభిషేకం చేయించారనమాట. గుడిలో చక్కనైన దర్శనం జరిగింది. పిల్లలు వచ్చాక చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారనమాట. సో అందుకే నేను మీకు ఇలాగా షేర్ చేస్తున్నాను. సో ఈ శివాలయంకి మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉందండి, ఎందుకంటే చాలా ఆర్టికల్స్లో కూడా ఈ శివాలయం కోసం వచ్చిందనమాట. ఇది వెలసిన దేవుడు అండి, స్వయంభూ అంటారు కదా, అదనమాట. సో చక్కగా అభిషేకాలు అయితే అందరితోనే చేయించారు. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ అంతా చూస్తున్నారు కదండి, మంచి స్టేజ్ అయితే కట్టారు. షామ్యాలు అన్నవి వేసి చక్కగా, ఎండలు కదండి, మరి ఎండకైతే ఉండలేము కదా, చక్కగా ఆర్గనైజ్ చేశారనమాట. అలాగే అందరూ పూజకి అయితే కూర్చున్నారు. యాక్చువల్గా ఇదేం పూజ అనుకుంటున్నారా? శివ కళ్యాణం అండి.
ఈరోజు శివ కళ్యాణం అనమాట. యాక్చువల్గా ఈ వీడియో అనేది లాస్ట్ వీకే రావాలి, నాకు కొంచెం ఖాళీ లేక ఈ వీడియో అనేది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, దయచేసి గమనించగలరు. ఇక్కడ శివ కళ్యాణానికి అయితే అందరూ రెడీ అయ్యారండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆశ్రమం మీద శివయ్య పార్వతి కూర్చోబెట్టారనమాట. ఇంకా కళ్యాణం అయితే మొదలవుతుంది. చూస్తున్నారు కదండి, మీరు కూడా చక్కగా చూసి దర్శించుకుంటారని చెప్పి ఈ వీడియో లాగా రిలీజ్ చేస్తున్నాను. సో చక్కనైన వేద మంత్రాలతో శివ కళ్యాణం అయితే మంచిగా జరిపించారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, కళ్యాణం అయితే చూడముచ్చటగా జరిగిందనమాట. తలంబ్రాలు వేసుకున్నారు. ఇంకా మొత్తం పెళ్లితంత ఎలా అవుతుందో అలానే అయిందనమాట. చాలా మంచిగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటివి నిజంగా మనం చూడాలండి. చూసి కొన్ని విషయాలు అయితే మనం కొత్తగా ఉన్నవన్నీ కూడా తెలుసుకోవాలి. అయితే మార్నింగ్ నుంచి మనకి నైట్ వరకు ప్రోగ్రామ్స్ అయితే జరిగినాయి. అవన్నీ కూడా నేను షూట్ చేయలేకపోయాను. ఇంకా ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా జరిగాయండి. ఇంకా భోజనాలు ఇవన్నీ కూడా షూట్ చేయలేకపోయాను. సో ఇంకా ఈవినింగ్ అయితే అయింది. ఈవినింగ్ అయితే పల్లకి సేవ ఊరేగించారనమాట. చక్కగా శివపార్వతుల్ని పల్లకి మీద ఊరేగించారండి. చాలా బాగుంది. దీంతో పాటు కోలాటం కూడా చేయించారు, ఇంకా బాగుంది. ఇంకా కోలాటం కూడా వేయించారండి, చాలా బాగుంది. దీంతో పాటు గరిడి కూడా తిప్పారనమాట. అప్పన్న స్వామి అండి, నిజంగా ఏ పండగైనా సరే ఇలాగ గరిడి తిప్పడం మా ఊర్లో ఆనవాయితీ అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇలాంటివి చూస్తే. సో అందుకే మీకు షేర్ చేయాలనిపించింది. వీడియో మీకు నచ్చిందని నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. మరి ఉంటాను. సమస్త లోక సుఖినో భవంతు.